గుంటూరులోని మన్నవ గ్రామంలో జరిగిన దాడిలో గాయపడిన మునిగిన నాగమల్లేశ్వరరావును రమేష్ హాస్పిటల్లో వైసీపీ నేతలు పరామర్శించారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని దళితుడైన నాగమల్లేశ్వరరావుపై దాడి హేయమైన చర్య అని వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. దళితులు ఓట్లు వేయలేదని వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్ అభిమానులపై టీడీపీ ఆదేశాలతో కింది స్థాయిలో కార్యకర్తలు దాడులు చేస్తున్నారని తెలిపారు. నాగమల్లేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉందన్నారు. టీడీపీ రౌడీలను పెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతోందన్నారు. వైసీపీ శ్రేణులకు కోపం వస్తే ఎలా ఉంటుందో టీడీపీ కార్యకర్తలు ఒక్కసారి ఆలోచించుకున్నట్టు జూపూడి ప్రభాకర్ రావు తెలిపారు. మిత్రవైరుధ్యాన్ని కోరుకుంటారు ఎక్కడైనా సరే. అంతకన్నా శత్రువైరుధ్యం ఉన్నవాళ్ళు రాజకీయాల్లో మాట్లాడుకుంటారు. రాజకీయాలు అయిపోయిన తర్వాత చాలా కామన్గా ఉంటారు. పెళ్ళిళ్ళలో కలుస్తారు, లేకపోతే చావుల దగ్గర కలుస్తారు, లేకపోతే ఇంకొక కార్యక్రమం దగ్గర కలుస్తారు. కానీ చంపేసుకునేంత, చంపాలన్నంత ఉక్రోషాన్ని లోపల పెట్టుకొని కొడుకు మిస్టర్ అశోక్, ఇంకో కొడుకు మిస్టర్ చింపిరయ్య, వాళ్ళ చిన్నాన్న కొడుకులు, ఏంటిది? మీరు కుటుంబాలు ఉన్న 4-5 కుటుంబాలు పడి ఊరి మీద మొత్తాన్ని పడి కొడతా ఉంటే ఊరంతా భయపడి వెళ్ళిపోవాలనా? వెళ్ళిపోతారా? అది కూడా కాకుండా ఈయనకి ఎలాంటి చరిత్ర ఉంది ఈ బాబురావుకి? చూస్తే దాదాపు 150 మంది దగ్గర వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఉంటే ఆ ఇళ్ల స్థలాల్ని మొత్తాన్ని ఒక్కొక్క ఇంటి మీద 30,000 రూపాయలు లోన కమిషన్ తీసుకొని ఆ మొత్తం ఇళ్లనంతా కాల్ చేశాడు.